నవ్వుతున్నాడు సుల్తాన్. రాయ్ ఏడుస్తున్నాను రా. ఏం బాసు సుల్తాన్, నేనింత నిజాయితీగా చెప్తున్నా, నువ్వు నన్ను నమ్మట్లేదే? నా ముద్దు పేరు మా అత్తకి తెలియదు కూడా నేను చేసిన తప్పవుతుందా చెప్పు? ఇవి నీ చేతులు కాదు కాళ్ళు అనుకో. నేను చెప్పిందంతా నిజమని నమ్మకపోతే నేను చాలా ఫీల్ కథలు చెప్పలేక చస్తుంటూ ఊపుకుంటూ వస్తున్నాడు. ఏం లేదు బాబు, బాయ్ నేను సుల్తాన్ గారిని అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు అనవసరంగా చెడగొట్టి ఇరికించక బాయ్. నీకేమైనా బ్రెయిన్ ఉందా? నన్నేం చేయమంటావు? తలుపు తెరుచుకుని ఆయన వచ్చేసాడు. ఆ కాడ్చీల జంగా తీసుకొచ్చాడు. వాడు ఫుడ్ కట్ చేసి ఏ సమస్య రాకూడదంటే వైజాగ్ లో ఉండకూడదు. ఎవరికీ తెలియని చోటుకెళ్ళి వాడు తలదాచుకుంటే మంచిది. ఆలోచిస్తున్నాడు చూడు. దొరికావంటే తోలు ఊల్చేస్తాడు. నిన్ను కాపాడేందుకు నా బోనస్ పెంచాలి. సరేరా, పెళ్లి చూపులకు నేను వస్తా. సుల్తాన్, వాడి పెళ్లికి వాడేవాళ్ళు, మీరెందుకు? వెళ్ళాలి మావయ్య, మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా.